గ్రామ స్వరాజ్యం అన్న లక్ష్యంతో మొదలైనదే గ్రామ పంచాయతీ వ్యవస్థ. ఏ ఊరి సమస్యలను ఆ ఊరిలో పరిష్కరించుకోవడమే లక్ష్యంగా ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థ కొందరు రాజకీయ నాయకుల స్వార్థంతో నిర్వీర్యమైపోతోంది. పంచాయతీ నిధులను దిగమింగడమే పనిగా వ్యవహరిస్తున్న కొద్దిమంది సర్పంచ్ల వల్ల ఊరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న అలాంటి ఓ అవినీతి వ్యవహారానికి సంబంధించిన వార్తను ఓసారి చూద్దాం. నిధులు డ్రా చేయడమే లక్ష్యమా? తీర్మానం లేకుండానే అవసరం లేని పనులు ఎందుకు? అసలే ఎల్నినో ప్రభావం, నిధులు దుర్వినియోగం చేస్తే ఎట్లా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్లాపూర్ గ్రామస్తులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే లేని పనులకు శ్రీకారం. ఏమైనా సర్పంచ్నే అడగండి, పంచాయతీ కార్యదర్శి. గ్రామ పంచాయతీల్లో ఏ పని చేయాలన్నా గ్రామసభ నిర్వహించి తీర్మానం చేయాలి. ఊరిలో ఏ పనులు అత్యవసరంగా చేయాలన్నది ప్రజలతో చర్చించి సర్పంచ్ నిర్ణయం తీసుకోవాలి. గ్రామసభలో చేసిన తీర్మానాల ఆధారంగా పనులు చేసి వాటి బిల్లులను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ ప్రకారం నడవాల్సిన విధానం ఇది. కానీ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అసలు గ్రామసభ నిర్వహించకుండానే తనకు నచ్చిన పనులు చేసుకుని నిధులు దోచేసుకుంటున్నారు అక్కడి సర్పంచ్. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు లాంటి పనులు పెండింగ్లో ఉన్నా అవన్నీ పక్కన పడేసి బీటీ రోడ్డుకు రెండు వైపులా ఉన్న గడ్డిని జేసీబీతో తొలగిస్తున్నారు. మళ్లీ వర్షాలు పడితే మొలిచే గడ్డిని తొలగించడానికి జేసీబీ పెట్టి పంచాయతీ నిధులను దోచుకోవాలా? ఇదెక్కడ విడ్డూరం అంటూ గ్రామ ప్రజలు తమ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులను నిలదీసినా ఏమాత్రం స్పందన రావడం లేదు.